ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు ముఖ్యంగా ఇద్దరున్నారు. ఒకరు దేశ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి సైనికులు, దేశం లోపల ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతలు, వారే రైతులు. అయితే రైతు ఎంత ప్రధానం, సైనికుడు అంతే ప్రధానం. మరి ఈ రెండింటి బాధ్యతల్ని సమన్వయం చేస్తూ అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక ఆదర్శ రైతుని మనం ఈరోజు కలవబోతున్నాం. ఆయనే వృత్తిరీత్యా సైనికుడిగా పనిచేస్తూ ఆర్మీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ సెలవులకు వచ్చినప్పుడల్లా తన స్వగ్రామైనటువంటి నిజాంపట్నం మండలం, బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ముండ్రేడు గ్రామంలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ నేటి అన్నదాతలకి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆదర్శ రైతు శ్రీ కొండెపు శివనాగరాజు గారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి అనేక మంచి ఆలోచనలతో, అంటే ఈ రోజంతా కూడా వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడి కోసం భూసారాన్నింటినీ నాశనం చేస్తూ అధిక దిగుబడిని సంపాదించాలనే క్రమంలో చాలామంది రైతులు ఉన్నారు. కానీ భూసారాన్ని, భూమాతని పరిరక్షించుకుంటూ వ్యవసాయం చేయాలి, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అంతే దిగుబడిని సేంద్రీయ వ్యవసాయంలో కూడా సాధించవచ్చని నాగరాజు నమ్మారు. కాబట్టి ఆ నాగరాజు గారు అనేక నూతన పద్ధతుల్ని, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మన సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఇప్పుడున్నటువంటి ఆధునిక వ్యవసాయం చేస్తూ అంతే దిగుబడిని సాధించడానికి అనేక ప్రక్రియలను కొనసాగిస్తున్నారు. వారిని ఈరోజు మనం కలవడానికి వచ్చాం. వారిని కలుద్దాం. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం అండి. మీరు వృత్తిరీత్యా ఆర్మీలో పనిచేస్తున్నారు. అవును. ఆర్మీ ఉద్యోగిగా ఉన్నారు. మీకు సెలవులు దొరకడమే చాలా కష్టం. అయినా సరే దొరికిన కాస్ట్ సెలవుల్లో కూడా మీరు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. ఎందుకని మీరు ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు ప్రవృత్తి? ఎందుకంటే నాకు వ్యవసాయం మీద మొదటి నుంచే, యాక్చువల్లీ నా వ్యవసాయం మీద అంత అనుభవం లేదు. వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇక జాబ్ పర్పస్కి ఆర్మీలో చేయడం వల్ల, ప్లస్ నాకు వ్యవసాయం గురించి తెలియకపోయినా కానీ వ్యవసాయం చేయాలని బాగా మంచి గట్టిగా ఇదిగా ఇంట్రెస్ట్గా ఉండేది. అందుకని మా పూర్వీకులు ఇచ్చిన పొలాలు, వాటిని వేరే వాళ్ళు మొన్నటిదాకా వాళ్ళు కౌలుకి వేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పురుగు మందులు వాడేసి, ఫెర్టిలైజర్స్ వాడేసి ఆ నేలని ఎందుకు పనికి రాకుండా సౌడుకి వచ్చే, ఒకప్పుడు జస్ట్ అట్లా మొక్క పెడితే చాలా ఆటోమేటిక్గా అదే పెరిగి వచ్చే స్టేజ్లో నుంచి ఇప్పుడు పొలాలన్నీ గత 10 సంవత్సరాల్లో సౌడు మారిపోయి కనీసం కొంచెం వాటర్ అన్నా లేకపోయేసరికి మొక్క చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. అంటే నేల మొత్తం సౌడు మారిపోయింది. పడ్డ వాటర్ కూడాను భూమిలో ఇంకకుండా, నీరు అనేది ఇంకకుండాను ఆటోమేటిక్గా పడ్డ వర్షం నీరు మొత్తం ఇక కాలువల ద్వారా సముద్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఆ పొలాలన్నీ ఇక చెడగొట్టకూడదని చెప్పేసి ఉద్దేశంతో నేను పొలాలు గత 3 సంవత్సరాల నుంచి తీసుకుని నిదానంగా సేంద్రీయ వ్యవసాయంలోకి, ఆర్గానిక్ వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఈ వ్యవసాయం మొదటి నుంచి మా పేరెంట్స్ అందరూ, తల్లిదండ్రులు అందరూ వ్యవసాయం వృత్తి అయినా సరే, నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను వేరే చోటకి సిటీకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత వ్యవసాయం అన్న మక్కువ చేత 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం తెలుసుకుని నేను చేయలేని పరిస్థితుల్లో, ఒకవేళ కుదరకపోయినా దాని మీద మక్కువ ఇంట్రెస్ట్ అనేది నాకు పోలేదన్నమాట. చాలా గట్టిగా ఉంది. ఎంతమంది ఎవరన్నా పని మనిషిని చేపిద్దామన్నా కూడా వాళ్ళు కూడా ఎగతాళి చేసే పరిస్థితి. ఆర్గానిక్ వ్యవసాయం మందులు చేయకుండా చేస్తావా, ఏం పడిద్ది, ఇన్ని ఫెర్టిలైజర్స్ ఎకరానికి వచ్చేసి 4-5 సార్లు 5-6 సార్లు ఫెర్టిలైజర్స్ చేసినా కూడా పండని భూములు నువ్వు ఏం చేయకుండా ఆవు పెడతావు అట్లా స్ప్రేలు చేసి. అంటే మీరు ఇప్పుడు ఈ వ్యవసాయాన్ని చేసే క్రమంలో వీటికి వేసే ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అంటే ఇప్పుడు అందరూ కూడా చాలా రకరకాల కీటకాల ద్వారా కానివ్వండి, పురుగుల ద్వారా రకరకాల వ్యాధులు వస్తున్నాయి చెట్లకి, ఇలా పంట పొలాలకి. దానికి సంబంధించి నా నివారణకి మీరు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తారు? అసలు దానికి పురుగు మందులు కావాలి కదా, దానికి పురుగు మందులు కావాలి, ఎరువులు కావాలి, బలానికి ఎరువులు కావాలి. వాటిని మీరు ఎలా సేకరిస్తారు? అవన్నీ నేను దూరంగా సిటీలో బాపట్లో ఉండి ఇక్కడ ఆవుతో వ్యవసాయం చేయాలంటే అది నాకు కుదరని పని. దాన్ని ఆవును చూసుకునే దాన్ని చూసుకోవాలి. కాబట్టి నేనేం చేస్తాను, దాని ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ ఏముంటాయి. ఇప్పుడు ఆవుపేడలో ఏ బ్యాక్టీరియా అయితే ఉంటుందో, గోమూత్రంలో ఏ బ్యాక్టీరియా ఉంటుందో అదే బ్యాక్టీరియా మన కిషన్ చంద్ర గారు ఆయన ప్రొడక్ట్స్, అదే సూక్ష్మజీవులు ఉపయోగించే ప్రొడక్ట్స్ తయారు చేశారు. కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని నేను తీసుకొచ్చేసి మా పొలం పక్కన గట్ల మీద ఆ డ్రమ్ములో ఒక్కొక్క బెల్లంలో మొలాసిస్లో వేసేసి వాటిని పులవేసి
పొలాలపై అంటే భూమిలో మీరు ప్రధానంగా ఇప్పుడు ఎరువుల కోసం ఏమేమి తీసుకుంటారు, దాని ఇంగ్రీడియంట్స్ ఒకటి ఎన్డబ్ల్యూడిసి అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఉంది, ప్లస్ కవచ్, గాఢా గోమూత్ర, ప్లస్ వ్యాము, ట్రైకోడర్మా విరిడి, ఈకో ఫంగస్, ఎన్పీకే, ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఈ 4-5 ప్రొడక్ట్స్ వాడితే ఖచ్చితంగా పొలానికి బయట ఫెర్టిలైజర్స్ వాడే దానికంటే కూడాను ఈ ప్రొడక్ట్స్ వాడితే, ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం చేస్తే చాలా దానికంటే కూడా అంటే మీరు చేసే ఈ ప్రొడక్ట్స్ వల్ల మొక్కలకు కానివ్వండి, పొలానికి, వరి పొలానికి కానివ్వండి, ఏదైనా కానీ బలం చేకూరుతుంది. పురుగు మందులు కూడా మీరే తయారు చేస్తారు? పురుగు మందులు అదే ప్రొడక్ట్స్, పురుగు మందులు కూడా అదే కవచ్, దాంట్లో కవచ్ దాన్ని స్ప్రే చేయడం, దాన్నే భూమిలో పారించడం అనమాట. ఈ కవచ్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అది సేంద్రియ, పూర్తిగా సేంద్రియ. ఆవు పేడలో ఏ బ్యాక్టీరియా ఉంటుందో అదే బ్యాక్టీరియా ఆ నీళ్ళలో ఉంటుంది అనమాట. అదే ఫర్మెంటేషన్ అయ్యి డెవలప్ అవుతూ ఉండేది. దాంట్లో 2 కేజీ ఓన్లీ దాంట్లో 200 డ్రమ్ములకు వాటర్కి వచ్చేసేసి డ్రమ్ముకి వచ్చేసి 2 కేజీలు బెల్లం కలపడం వల్ల అదేమంటే బ్యాక్టీరియా అంటే ఎక్స్పాండ్ పెరుగుతూ ఉంటుంది, దాని సంతతి పెరుగుతూ ఉంటుంది అనమాట. 10 రోజులకి దాన్ని పొలవేసిన 10 రోజులకి స్ప్రే చేయడం. ఎకరానికి వచ్చేసి మినిమం తక్కువ ఎకరానికి వచ్చేసి 200 లీటర్ల వాటర్ని భూమిలో పారించాలి, 100 లీటర్లు ఎకరానికి వచ్చేసి స్ప్రే చేయాలి నిదానంగా చక్కగా. అయ్యే పురుగు మంది, చీడ పురుగులు కానీ ఏవో వచ్చినా కూడాను వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వాటిని అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ వ్యవసాయం ద్వారా భూమిని సారాన్ని కాపాడుకుంటూ అవును ఆ దిగుబడులు, అద్భుతమైన దిగుబడులు సాధించడమే కాకుండా పోషకాహారం కూడా, దీనివల్ల అంటారు పోషకాహారం కూడా మనం పొందవచ్చు. అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా జీరో కెమికల్స్, ఎటువంటి కెమికల్. మీరు అనుకుంటారు ఈ ప్రొడక్ట్స్ ఏదో వాడుతున్నాడు అతను, కొంతమంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ప్రొడక్ట్స్ వాడుతున్నాడేమో, అవి కూడా కెమికల్స్ అనుకోదు. ఎటువంటి కెమికల్స్ కాదు, ఓన్లీ జస్ట్ బ్యాక్టీరియా. ఆవుపేడలో ఏ బ్యాక్టీరియా ఉంటుందో అదే బ్యాక్టీరియా అన్నమాట. మరి ఇప్పుడు కెమికల్స్ వాడటం వల్ల వచ్చే దిగుబడికి ఇప్పుడు మీరు వాడే దిగుబడికి ఏమైనా తేడా ఉందా? ఏమి తేడా ఉండదు. కాకపోతే ఫస్ట్ తెలియనప్పుడు, ఫస్ట్ టైం ఎవరైనా ఏం చేస్తారంటే, ఫస్ట్ టైం తెలియనోడు వెనక చేసేసి కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతారు. కాబట్టి ఒక 4-5 బస్తాలు తక్కువగా వస్తుంది కెమికల్ ఫార్మింగ్ కంటే దానికి. కాకపోతే కరెక్ట్గా మనం యాజ్ టీజ్గా ఆయన ప్రొడక్ట్స్ని యాజ్ టీజ్గా టైం టు టైం మనం అప్లై చేస్తే దానికంటే కూడాను ఒక బస్తా అదనంగా అవుతుందే కానీ ఎటువంటి దాంట్లో తగ్గే ప్రసక్తే ఉండదు. దాంట్లో ఎటువంటి. నాగరాజు గారు, ఇప్పుడు అయితే మీరు ఇంత వ్యవసాయం చేస్తున్నారు, కొంచెం దిగుబడి లాభం కొంచెం తక్కువైనప్పటికీ ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని నమ్ముకొని చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడున్నటువంటి ఈ తరం రైతులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడున్న ఎవరైనా ఏ రైతులు అయినా సరే, ఎకరం ఉన్నా ఎన్ని ఎకరాలు ఉన్నా అని ఆర్గానిక్ ఫామ్, ఇది మామూలుగా ఎటువంటి కెమికల్స్ వాడకుండానే చేస్తేనే భూమి అనేది రేపు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసి మన పిల్లలు ఇప్పుడు మా తల్లిదండ్రుల నుంచి మేము తీసుకునే పొలానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం ఉంది, ఒకప్పుడు జస్ట్ అట్లా మొక్క పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే పెరిగిపోయి అంత కార్బన్ శాతం ఉండేది భూమిలో, సేంద్రియ దాంట్లో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ సిచ్యువేషన్ లేదు. మొత్తం మీరు కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళలో ఎంత చేసినా కూడా 0% మాత్రమే కార్బన్ శాతం ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, డెవలప్ చేసుకోవాలంటే, భూమిని, నేలని సారవంతంగా కాపాడుకోవాలంటే ఇది ఒకటే. ఈ ప్రపంచంలో ఎవరు చేసినా కూడా ఒకటి మార్గం, సేంద్రియ వ్యవసాయంలో చేస్తేనే భూమి అనేది దాని కార్బన్ శాతం పెరుగుతుంది, సారవంతంగా పెరుగుతుంది. మీరు ఎన్ని డిఏపి కట్టలు వేసినా, ఎన్ని యూరియా కట్టలు వేసినా కూడాను అది పండి మనకి ఇస్తుంది తప్ప అదమైనా నెక్స్ట్ భూమిని కాపాడలేకపోతాం. భూమిని నాశనం చేసేసి తర్వాత మనకొచ్చే పిల్లలకి, మనకొచ్చే జనరేషన్కి మనకొచ్చే కొడుకులు కానీ మనవాళ్ళు కానీ వచ్చేసరికి భూమి మీద ఏది పండేవి ఉండదు. ఆ తర్వాత వాళ్ళు చూసి ఒకప్పుడు మనం చేసిన తల్లిదండ్రుల పొరపాటు వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి బాధపడే సిచ్యువేషన్ కంపల్సరీగా వస్తుంది. ప్రతి రైతు గ్రహించాల్సింది. కాబట్టి భూమిని కాపాడుకోవాలన్నారు. అవును. తర్వాత తరానికి మనం మంచి భూమిని అందించాలంటే ఇప్పుడు కొంచెం దిగుబడి తక్కువైనప్పటికీ అవును కంపల్సరీగా ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తేనే మంచిదని మీరు గాఢంగా నమ్ముతున్నారు. ఒకప్పుడు ఈ ఊర్లో నేనున్న ప్రెసెంట్ ఉన్న మా ఊర్లో నిజాంపట్నం మండలంలో ఈ ఊర్లో ఎక్కడ గుంట తీసినా కూడా ఒకప్పుడు తాగడానికి స్వీట్ వాటర్ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. బయట నుంచి ఎక్కడి నుంచో 4-5 కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా వాటర్ తెచ్చుకుని తాగే దుస్థితి వచ్చింది. మీద అది ఎందుకు వచ్చింది? ఎవరన్నా పెద్దవాళ్ళు అంతకుముందు ముసలాళ్ళని అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి క్వశ్చన్ లేదు. ఒకప్పుడు సముద్ర తుఫాన్లు వచ్చినాయి, అట్లా వచ్చినాయి, దానివల్ల నేల గ్రౌండ్ వాటర్ మారిపోయింది. కాదు అది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఏం చేస్తున్నారంటే యూరియా, డిఏపి, ఫెర్టిలైజర్స్ వాడేసి ఏం చేస్తున్నారంటే దాని భూమిని
పడ్డ రెయిన్ వాటర్ పడకుండాను భూమిలో డైరెక్ట్గా లోపల ఇంకకుండాను ఆ కెమికల్స్ వాడకం వల్ల డైరెక్ట్గా భూమి నుంచి ఇంకకుండా డైరెక్ట్గా సముద్రం కాలువల ద్వారా సముద్రానికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఈ కెమికల్స్ వ్యవసాయం వల్లే. అప్పుడున్న స్వీట్ వాటర్ ఇప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఉప్పు నీళ్ళు ఎందుకు అయిపోయినాయి? కారణం ఎందుకంటే పడ్డ వాటర్ భూమిలో ఇంకట్లా. ఓకే, అయితే మీరు తయారు చేస్తున్నటువంటి ఆ సేంద్రియ ఎరువులు కానివ్వండి, సేంద్రియ మొక్కకు బలాన్ని ఇచ్చేటటువంటి సేంద్రియ ఎరువులు, పురుగు మందులు అవన్నీ తయారు చేసే ప్లాంట్ ఉంది కదండి, అది ఒకసారి చూద్దామా? తప్పకుండా. ఇది నిజాంపట్నం మండలంలోని మునిరేడు అనే గ్రామం. ఈ గ్రామంలో ఇంతకుముందు నీటిపారుదల సౌకర్యాలు లేని సమయంలో వేరుశనగ వంటి పంటలు పండించేవాళ్ళు. ఆ తర్వాత నీటిపారుదల సౌకర్యాలు రావడం వల్ల ఇక్కడ వరి సాగుకి శ్రీకారం చుట్టి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఈ నూతనంగా వస్తున్నటువంటి వ్యవసాయ విధానాల్లో కెమికల్స్ వాడకడం వల్ల భూమి సారం కూడా తగ్గిపోతుంది. ఈ భూమి సారం పెంచడం కోసం, భూసారాన్ని రక్షించడం కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు ఔత్సాహికమైనటువంటి పద్ధతుల ద్వారా, నూతన పద్ధతుల ద్వారా సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇక్కడ ఈ గ్రామానికి చెందినటువంటి నిజాంపట్నం మండలం ముండ్రేడు గ్రామానికి చెందినటువంటి రైతు మరియు సైనికుడు, అంటే ఆర్మీలో వృత్తిరీత్యా ఆర్మీలో పనిచేస్తూ అప్పుడప్పుడు సెలవులకు వచ్చేసి ఇక్కడ కొన్ని నూతన వ్యవసాయ పద్ధతుల్ని ఆచరిస్తూ సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులను సాధించడానికి అనేక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాడు కొండెపు నాగరాజు. ఈ కొండెపు నాగరాజు గారు గత 15 సంవత్సరాలుగా ఆర్మీలో ఉద్యోగాన్ని బాధ్యతలు నిర్వహిస్తూ అప్పుడప్పుడు సెలవులకు వచ్చినప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్ని ఇక్కడ అమలు చేసి వెళ్తున్నాడు. ఆ నాగరాజు గారి మాటల్లోనే మనం ఈ సేంద్రియ వ్యవసాయం అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని ఏదో కలుపుతున్నారు ఇక్కడ, ఇవేంటి నాగరాజు గారు మీరు చెప్పండి. అయితే నేను గత 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను ఇండియన్ ఆర్మీలో పనిచేయడం వల్ల నాకు కుదరక, వీలు పడగా చేసేవాళ్ళు, ఒకవేళ ఈ కాన్సెప్ట్ మా పేరెంట్స్కి చెప్పినా కూడాను చేసేవాళ్ళు లేక నేను ఇక 5-6 నెలల్లో రిటైర్డ్ అవుతున్నాను. కాబట్టి కొంచెం నాకు టైం దొరకడంతో నేను ఈ సంవత్సరం అంటే 2 years నుంచి మొదలుపెట్టాను, కానీ పూర్తిగా దాన్ని అమలు చేయలేకపోయాను. ఈ సంవత్సరం నాకు కొంచెం సెలవులు దొరకడం వల్ల ఈ సంవత్సరం మొదలుపెట్టాను. ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఇవన్నీ డ్రమ్ముల్లో నానేసినంత నేను మామూలుగా అయితే సేంద్రియ వ్యవసాయం అంటే ఆవు పేడ కంపల్సరీ, ఒక ఆవు కంపల్సరీగా ప్రతి మస్టర్షుడికి ఉండాలి. నాకు ఆవుని చూసుకునే వాళ్ళు కూడా లేకపోవడంతో దీని ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే సూక్ష్మజీవులు, ఇప్పుడు ఆవు పేడలో ఏ బ్యాక్టీరియా అయితే, ఏ సూక్ష్మజీవులు అయితే ఉంటాయో ఆ సూక్ష్మజీవులతో వ్యవసాయం చేస్తున్నాను నేను. ఇది డీకేసీ అని చెప్పేసి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఆయనది లక్నో అనమాట. ఆయన మన భారతదేశానికి సూక్ష్మజీవుల పితామహుడు ఆయన. అయితే ఆయన ప్రొడక్ట్స్ ఆయన ఏం చేశాడంటే ఆవు పేడల మీద, ఈ పేడల మీద రీసెర్చ్ చేసి ఆవు పేడలో, ఆమూత్రం, గోమూత్రంలో ఏవైతే ఉంటాయో ఆ బ్యాక్టీరియాని తీసుకొచ్చి ప్రొడక్ట్స్ తయారు చేస్తారన్నమాట, రైతులకి సప్లై చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ డ్రమ్లో ఉన్నది ఏంటంటే NWDC అంటే న్యూ వేస్ట్ డీకంపోజ్ అనమాట. ఇది ఒక కవచ్, అంటే ఒక కవచం లాగా పనిచేస్తుంది పొలానికి కానీ, చెడ పురుగులకు కానీ, లేకపోతే దీన్ని భూమిలో పారించవచ్చు, దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు, దీంట్లో అంత పవర్ఫుల్ ఉంటుందంటే బ్యాక్టీరియా డైరెక్ట్గా పొలం పైన స్ప్రే చేసినా కూడా మాడిపోయే అంత పవర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో కొంచెం దీన్ని గాఢత తగ్గించడానికి సున్నం కలిపి స్ప్రే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ట్రైకోడర్మా విరిడి అనమాట, బ్యాక్టీరియా. ఇది కూడా బ్యాక్టీరియా. ఇది మామూలుగా 20 days అవుతుంది. చూడండి ఒకసారి, దీంట్లో అంతా బ్యాక్టీరియా, చుట్టాపలు అంతా ఇదంతా బ్యాక్టీరియా. మీకు చూసే ఉంటారు ఎట్లా ఉందో. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులోకి వస్తూ ఉండేది. ఇక్కడ వాటర్ కొంచెం ఉప్పుగా ఉండటం వల్ల ట్రైకో అనమాట ఇది. ఇది వచ్చేసరికి అన్నీ NWDC, ట్రైకోడర్మా, యూకో ఫంగస్ ప్లస్ NPK, OWDC మొత్తం మిక్స్ చేశాను అనమాట దీంట్లో. మళ్ళీ ప్లస్ వ్యామ్ కూడాను, వ్యామ్ మొత్తం మిక్స్ చేసి ఒక డ్రమ్లో 1 ఎకరా, అంటే నేను 2 ఎకరాలు ఇక్కడ ఆర్గానిక్లో చేస్తున్నాను.
ఆర్గానిక్లో చేసింది దానికి సరిపోవడం కోసం అని చెప్పేసి ఆ మొత్తం కలిపి ఒక డ్రమ్లో వేసాను అనమాట, పొల పెట్టాను అనమాట. ఈకో ఫంగస్ అనమాట ఇది. చూడండి లోపల అంత మొత్తం ఫంగస్ మొత్తం ఎట్లా చక్కగా ఆ ఫోటో ఆయన ప్రోడక్ట్ ఇచ్చేసరికి ఇదిగో ఎట్లా ఉంటాయి అన్నమాట. ఆయన ఈకో ఫంగస్ అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీంట్లో ఎలా ఉందో అట్లాగే అది రావటం జరుగుతుంది అన్నమాట. ప్లస్ ఇది వచ్చేసి ఇది వ్యామ్ అనమాట. వ్యామ్ ఏం చేస్తుందంటే దుబ్బు పలుకు వేసిన మొక్కలకు కానీ వాటి పిలకలు బాగా, వాటికి గ్రోత్ వేళ్ళు బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి, పిలకలు చేయడానికి ఇది చాలా చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల అయితే కొంతమంది రైతులు అయితే చనిపోయిన బాగా ఎందుకు పనికిరాని చెట్టు కూడా స్ప్రే చేసి 4-5 స్ప్రేలు చేయం కానీ 4-5 సార్లు వాళ్ళు మొదట్లో ఈ వ్యాంప్ పోయటం వల్ల కానీ మళ్ళీ కొత్తగా గ్రోత్ మన పిలకల కింద వేరు వ్యవస్థ పాతుకుని మళ్ళీ కొత్తగా చిగురేయడం చాలా నేను చూశాను కొన్ని ఫిజికల్గా. నేను కూడా ఇది కూడాను దీనికి పారించడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఎన్పికే ప్రతి పొలానికి వచ్చి వ్యవసాయానికి వచ్చేసి బాటిల్ ఎన్పికే డీకేసీ కిషన్ గారి ప్రోడక్ట్ అనమాట. ఇది కూడా బ్యాక్టీరియా. మీరు అనుకుంటారు ఈ డబ్బాలో బాటిల్లో ఉన్నది ఈయన కెమికల్ స్ప్రే చేస్తున్నాడు. ఇదంతా కెమికల్ కాదు, ఇదంతా ఓన్లీ ఒక బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఇవన్నీ దీంట్లో ఉండేది. ఇది నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అనమాట. ఇది చాలా మొక్కలకి మిగతా చోట్ల ఎన్పికే వాడతాం, 20 అట్లాంటివి వాడతాం, కానీ ఇది ఓన్లీ బ్యాక్టీరియాలో వచ్చిన దానికన్నా డైరెక్ట్గా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ పొలం నేను ఒకసారి స్ప్రే చేశాను, ఓన్లీ ఒక్కసారి జస్ట్ నేను గాఢ గోమూత్రం అని చెప్పేసి గోమూత్రం స్ప్రే చేశాను. చూడండి ఎలా ఉందో నల్లగా. మిగతా పొలాలతో కెమికల్ చేసిన పొలాలతో పోల్చుకుంటే దీంతోపాటు ఒకేసారి యాజ్ ఇట్ ఈజ్గా అటువైపు ఈ దెబ్బ పక్కన మెట్ట పక్కన 1 ఎకరం వేసాను అనమాట. దీనికంటే చాలా దారుణంగా ఉంది ఆ చేను. కానీ ఇది ఒక్కసారి ఓన్లీ ఈ మొత్తం ప్రోడక్ట్లో స్ప్రే చేయకుండా ఒక్క ప్రోడక్టే స్ప్రే చేయండి, గాఢ గోమూత్రం అని చెప్పేసి. మళ్ళీ ప్లస్ నాకు టైం కుదరక కానీ కొద్దిగా లైట్ అయింది, కొంచెం ఎదగలేదు చేను. రైట్. ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని సేంద్రియ కార్బన్ శాతాన్ని పెంచడం కోసం ఇవన్నీ. ప్లస్ అది కాకుండాను మట్టిని సాయిల్ని కూడాను సేవ్ సాయిల్ అని చెప్పేసి కొంతమంది చాలామంది నిదానంతో స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఒక మట్టిని కాపాడటం కూడా అవుతుంది దీంట్లో. నేను ఎంతో నాకు కుదరపోయినా సరే నేను సెలవులు సంవత్సరానికి వచ్చేసి 1 or 2 times వచ్చేసి ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది.